గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రాజధాని లేకుండా చాలా ఘోరమైన పనులు చేశారని జగన్ పై విమర్శలు చేసిన మంత్రి అచ్చెన్న. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలని అన్నారు. ఆ రోజు తెల్లవారుసరికి బాబు గారి దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాము. ఆ రోజు ఈ వివాదానికి తెరలేపాడు అధ్యక్ష. రోజు రోజుకి పరిణామాలు చూస్తుంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ఇదేదో పిచ్చోడు మాటలు అనుకున్నాం, కానీ ఈయనకు అవగాహన లేదు. కనీసం ఈయనకు అవగాహన లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు లేదా, సీనియర్ ఆఫీసులకు లేదా, ఒక మాట అయినా చెప్పలేరా? ఇది సాధ్యం కాదు 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 ఇది ఒక రాష్ట్ర. మీలాగా మేము భయపడలేదు, పారిపోలేదు. తెలుగు జాతి గురించి, 5 కోట్ల మంది ప్రజల గురించి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేమందరం అన్నాం, 20 మందినే ఉన్నామండి, చాలా అవమానాలు పడుతున్నాం, మా దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు, మీ సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. ఆ వేళ 20వ తారీఖు అధ్యక్ష 3 రాజధానుల బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చట్టాన్ని రద్దు చేసి మొత్తం విషయాలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక బిల్లు తెచ్చారు అధ్యక్ష. మేము అపోజిషన్ లో ఉండి మేము వ్యతిరేకించి, బాబు గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. మమ్మల్ని ఆ రోజు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మీకు చెప్పాలి, ఆ రోజుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని బయటికి మమ్మల్ని ఈడ్చుకెళ్ళి అధ్యక్ష. ఒక డొక్కు బస్సు అధ్యక్ష, డొక్కు బస్సు, ఆ బస్సుకు టైర్లు ఉన్నాయో తెలియదు, అంత దరిద్రమైన బస్సులో మమ్మల్ని ఎక్కించి ఇక్కడ 4 గంటలకు ఎక్కించారు అధ్యక్ష. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ తిప్పారో లేదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. మొత్తం అడవుల్లో మొత్తం ఒళ్ళంతా ఫుల్ అయిపోయి అధ్యక్ష. రోడ్లు లేవు, అటు ఇటు తిరిగి రాత్రి 11 గంటలకి మాకు మళ్ళీ అక్కడ దించారు అధ్యక్ష. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ అయింది అధ్యక్ష. మా పోరాటం చేశాం, ఆ రోజు నుంచి రైతులు పోరాటం చేశారు, దాని జోలికి పోవక్కర్లేదు అధ్యక్ష. ఆ రోజు చట్టం అమలు కావాలంటే శాసన మండలి కీలకం అధ్యక్ష. నాకు తెలిసి సంఖ్యాదళంలోకి నేను వెళ్ళగానే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు 8 మందే ఉన్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం, మిగతా పార్టీలు ఉన్నాయి. 21 ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు, 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష. రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు, 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు. అంత టెన్షన్ పెట్టారు. ఈరోజు శాసన మండలి ఉంది, మీరు మాకు టీంలు వేశారు, ఒక బ్యాచ్ ఎక్కడుంటే ఒక బ్యాచ్ అక్కడని. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేశారు, శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేశారు. మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు, తర్వాత మా ఛాంబర్లో లైట్లు ఆపేశారు, టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనము గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జోహార్ అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. ఆయన వేళ ఈ చెవిట్లో ఆ చెవిట్లో అనరాని మాటలు, ఆ మాటలు వింటే నాలాంటి వాడినైతే గన్నుంటే కాల్చేయాలి. ఎందుకు ఈ బతుకు ఇంత దారుణమా? ఈ తిట్లు కాయడానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే
ఎక్కడ కూడా వెనకలేదు. ఇది మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష? ఒకసారి చైర్మన్ ఛాంబర్లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకు చుట్టుముట్టి ఎంత ప్రజలంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోతే చచ్చి అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి పోనీ ఆయన అన్నట్టుగా 3 రాజధానుల అధ్యక్ష మన ప్రాంతానికి వద్దాం. మీది ఉత్తరాంధ్ర, నాకంటే ముందు నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలుగా మనం ఉన్నాం. ఈయనేదో ఉద్ధరించినట్టుగా 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళు కుటుంబం బతుకేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం. ఎవరైనా సరే ఇలా చేస్తారు అధ్యక్ష. ఒక పదవి గురించి, రాజకీయం గురించి కులాల మధ్యన ప్రాంతాల మధ్యన ఎవరైనా సరే ఇటువంటి తగ్గు పెడతారా? విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. విశాఖపట్నానికి రాజధాని వస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడితే వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పాను అధ్యక్ష. మేము మాటిచ్చాం.